ఏసీ కూలింగ్ రావడం లేదా ఓన్లీ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటేనే సరిపోదండి. ఒకసారి బ్లోయర్ అని ఎలాగుంది, గ్యాస్ ఎంతుంది అన్నీ మీరు టెక్నీషియన్‌తో చెక్ చేయించుకోండి. ప్రతిసారి మనం ఓపెన్ చేసి పంపుతో వాటర్‌తో చేసేయకూడదండి అది. ఓన్లీ బ్లాక్ అవుతే మాత్రం తప్పని పరిస్థితిలో పంప్ సర్వీస్ చేయించండి. ప్రతిసారి పంప్ సర్వీస్ చేయించినా గానీ పీసీ బోర్డ్స్ అనే ప్రాబ్లమ్ రావచ్చు. మీరు అన్నీ టెక్నీషియన్ ఏం చెప్తే అదే చేయండి. అన్నీ మాకు తెలుసు, యూట్యూబ్‌లో చూస్తున్నాము, ఇలా చూసి ఇలా వాటర్ చాలా ఈజీ కదా అని మీరు ఏది చేసినా, మీరు ఇప్పుడొచ్చే అన్ని ఇన్వర్టర్ మోడల్స్ ఏ బోర్డ్ కంప్లైంట్ వచ్చినా మీకు వారంటీ ఉండదు. ఆ వారంటీలో ఉన్న మీకు చాలా రోజులు పడతది. ఆ మోడల్ రావటానికి టైం పడతది. సెన్సర్లు పోని ఇలా మీ సమ్మర్ కూడా అయిపోవచ్చు ఆ కంప్లైంట్ క్లియర్ అయ్యేటప్పటికి. ఇన్వర్టర్ ఏసీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.